మన నెలవుల్లో అమ్మవారిని అనేక రూపాలలో పూజిస్తూ ఉంటాం. అయితే అమ్మవారే స్వయంగా ప్రత్యక్షమై కొలువు తీరిన క్షేత్రాలు భక్తులకు మరింత మహిమాన్వితమైనగా నిలుస్తాయి. అలాంటి పవిత్ర క్షేత్రాల్లో ఒకటే కుంకుళ్ళమ్మ తల్లి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సోదరిగా భక్తుల పూజలు అందుకుంటూ కొలువుదీరారు కుంకుళ్ళమ్మ తల్లి. భక్తుల కోరికలు తీర్చే వరప్రదాయినిగా ఈ తల్లి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణం భక్తులతో కలకలలాడింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా దాదాపు లక్షలాది గాజులతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు. గాజుల అలంకారంలో తల్లి దివ్య కాంతులతో దేదీప్యమానంగా దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లిస్తున్నారు. కోరిన వరాలు ప్రసాదించే తల్లిగా, భక్తుల పాలిట కల్పవల్లిగా కుంకుళ్ళమ్మ తల్లి విశేష ఖ్యాతిగాంచింది. ఉగాది సందర్భంగా జరిగిన ఈ ప్రత్యేక గాజుల అలంకారం భక్తులను భక్తి పరవశంలో ముంచెత్తుతోంది. अतद्वायशोद्वायः भक्तियोगः अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्तं पर्युपासते इच्छाप्यक्षरा व्यक्तम् योग श्रीभगवन्मच मय्या वेशमनो ये मां नित्ययुक्त उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः एकोक्षरदेशं पर्युपासते इच्छाप्यक्षराव्यक्तं योग विद्यमाः श्री भगवन्मच मय्या वेशमनो ये मां नित्ययुक्त उपासते श्रद्धया परयोपेताः ध्यायामि ध्यानोपयामि आवाहयामि आसनं नर्पयामि पादयोः पाद्यं नर्पयामि स्तेहद्गं नर्पयामि आदिमनिं नर्पयामि उपचारिकस्नानं नर्पयामि स्नानानन्तरं सद्धायामि अभिवस्त्रादर्शनाथदेवप्यमनः रवीन्द्रागतमेन महाकाली महालक्ष्मीदर्शनं रेणुकापरमेश्वरं కుంకుళ్ళమ్మ దేవతానః వస్త్రజ్ఞాపయామి సదాపయామి యజ్ఞోపవేతం పరమం గోత్రం కందసూత్రధారణం నర్పయామి దివ్యశ్రీ చందనం నర్పయామి అలంకరణాన్ని నర్పయామి पुष्पैः पूजयामि एवं भवस्य देवस्य पत्रे नमः सर्वस्य देवस्य पत्रे नमः ईशानस्य देवस्य पत्रे नमः पशुपते देवस्य पत्रे नमः उग्रस्य देवस्य पत्रे नमः भीमस्य देवस्य पत्रे नमः महतो देवस्य पत्रे नमः श्री महाकाली महालक्ष्मी सरस्वती रेणुकापरमेश्वरं కుంకుళ్ళమ్మ देवता नमः नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि धूपमाग्रापयामि साक्षात् देवं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ओम उद्दीप्य से जात वेदोपग्नं धृतं मा पशोगुष्यमयं मावः देवलिञ्च दिशो दिशाभ्यात्तः व्यग्नमसा वदत्य तत्रं देवं तदेन सुरंगाधान्यवगा भवतेन्द्रः ततं दिवेन्द्रदस्तदेनाहन्द्रणित्रेण भैदेवानां मुखानि प्रणचन्दाकं चेतं सवनानेत्र इमे लोकाः अर्यामेव सूर्यः नमो अष्टसत्तेभ्यो एकेश भगवते मनोजे अन्तरस्य वेदेभ्यो सत्तेभ्यो नमो नमः सर्वमंगल मांगल्यं शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवे नारायण नमोस्तुते महाकाली महालक्ष्मी देवतान् आनन्दगर्भोर नीराजनं दर्शयामि नीराजनानन्तरं सद्धाजमलयं समर्पयामि सन्ततश्रीरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु वामेन सोलकपालपाशमितरे खड्गं कनं डिम्डिमं बिभ्राणं करपङ्कजैः श्रीनयनां नागाष्टभूषान्वितां नानाकोटिकान्तसूर्यसदृश्यं नासोज्ज्वलद्भूषणां रक्तालम्बित हेमकुण्डलधरां श्री రేణుకామాశ్రయ శ్రీ కుంకుళ్ళమ్మ వారు ద్వారకాతిరుమల గ్రామం మొదట్లో కుంకుడు చెట్టులో స్వయంభూగా ఆవిర్భవించి పిలిచినంతనే పలికే చల్లని తల్లిగా భక్తుల చేత కొనియాడబడుతున్నారు.
శ్రీ అమ్మవారు శ్రీ ద్వారకాద్రిపై వెంకటేశ్వర స్వామి యొక్క సోదరిగా కొనియాడబడుతున్నారు. ద్వారకాద్రిలో వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామి దర్శనం అయిన తదుపరి అమ్మవారిని తిరుగు ప్రయాణంలో దర్శించుకుని వెళ్తూ ఉంటారు. అలా దర్శనం చేసుకుంటే వారికి ప్రయాణంలో కష్ట నష్టాలు కానీ బాధలు కానీ ఉండవని భక్తుల విశ్వాసం. అందువలన ద్వారకాద్రిలో వచ్చే ప్రతి భక్తులు కూడా స్వామి దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారికి వసంత నవరాత్రులు అత్యంత వైభవంగా మన 19వ తారీఖు నుంచి ఉగాది నుంచి 28వ తారీఖు వరకు అనగా 10 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ 10 రోజులు కూడా అమ్మవారిని ఒక 3 లక్షల గాజులతో అలంకరించడం జరిగింది.